ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఓ చిన్న ఉంది చూస్తారా, అక్కడికి వెళ్ళబోతున్నాం. చిన్న పాప గ్రేట్, అసలు మీ పాప గ్రేట్. అసలు ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి మీకు చెప్పలేదేమో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. చలో. మనం వెల్మినేడు క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఈ కొండ కింద గాంధీ గుడి అని చెప్పేసి ఉంటుంది. మన గాంధీ తాత గుడి. గాంధీ తాత గుడి అంటే గ్రేట్ కదా, కట్టిన వాళ్ళు ఎవరో మంచోళ్ళే అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఈ గాంధీ గుడి దాటిన తర్వాత చిట్యాల, చిట్యాలకైతే మనం ఎంటర్ అయిపోతాం. చిట్యాల మనం చిట్యాల బస్ స్టాప్ ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇదే చిట్యాల బస్ స్టాపు. చిట్యాల మనం క్రాస్ అయ్యి కొంచెం మనం అట్లా ముందు పోయిన తర్వాత మన భువనగిరి తెలుసు కదా మీకు, మా భువనగిరి రూట్కి అయితే ఈ చిట్యాల నుంచి కూడా పోవచ్చు. ఇక్కడ ఒక కూడలి ఉంటుంది చిట్యాల ఎండింగ్లా. ఈ కూడలి నుంచి వెళ్ళి లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటే మటుకు మనం భువనగిరి భువనగిరి రోడ్ అయితే వెళ్ళిపోతాం. ఇటు నుంచి వెళ్ళి ఈజీగా భువనగిరి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నార్కట్పల్లి దగ్గరలో ఉన్నాం. పైన హైవే ఉంది చూసినావా? ఆ హైవే ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్ నార్కట్పల్లి టౌన్కి కాకుండా డైరెక్ట్ అది విజయవాడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. మనం ఇటు పోతేనేమో నార్కట్పల్లి. ఇంత దూరం వచ్చినప్పుడు నార్కట్పల్లి టచ్ కాకుండా పోవడం అనేది కరెక్ట్ కాదు. నార్కట్పల్లి అయితే ఎంటర్ అవుతున్నా, కానీ నార్కట్పల్లి మన మెయిన్ బస్ స్టాప్. నార్కట్పల్లి నుంచి వెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకుంటే మనం నల్గొండ రోడ్ అయితే ఎక్కుతాం. ప్రజెంట్ నల్గొండ రోడ్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళి నార్కట్పల్లి నుంచి వెళ్ళి నల్గొండ దగ్గర దగ్గర 15-16 ఉంటుంది. ఇందాక చెప్పినా కదా మెయిన్ హైవే అని. మనకి నార్కట్పల్లి టౌన్ టచ్ కాకుండా డైరెక్ట్ వస్తాం మటుకు ఇదే హైవే తోటి సీదా వెళ్ళిపోతాం. మనం ఇదే హైవే తోటి డైరెక్ట్ విజయవాడ. మనకి నార్కట్పల్లి దాటిన తర్వాత ఫస్ట్ వచ్చేది శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం. అంటే మనందరికి అర్థం కావాలంటే చెరువుగట్టు. చెరువుగట్టుకి అయితే నేను పోదాం అనుకున్నా. మా మమ్మీకి ఫోన్ చేసి ఏమన్నదంటే ఇప్పుడు కాదురా మండే రోజు పోతే బాగుంటుంది, ఇప్పుడు ఏమొద్దు అదే అని చెప్పేసి అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నల్గొండ చూపించాలి, మనం ఇంకోటి ఉరుసుగుట్ట మనం ఎక్కుదాం అనుకున్నాం కాబట్టి అంత టైం ఉండకపోవచ్చు. మళ్ళీ సపరేట్గా వద్దామని చెప్పేసి అనుకున్నా చెరువుగట్టుకైతే. చలో వెళ్దాం. గో స్లో. ఇట్లాంటి బోట్స్ మనకు ఎక్కడ కనిపించినా సరే స్లోగానే పోవాలి, ఎందుకంటే అవి యాక్సిడెంట్ అయిన దగ్గరనే పెడతారు. అండ్ ఇంకోటి నేను వచ్చే దారిని చాలా చూసిన, ఇక్కడ నేనే ఏమో యాక్సిడెంట్లు. చిన్న పోతేనే బెటర్. మొత్తం మీద నల్గొండకైతే వచ్చేసినాం. వెల్కమ్ నల్గొండ అని ఒక బోర్డుతో మనకైతే మంచిగా వెల్కమ్ పలికిరు. సో వెళ్దాం. కానీ నల్గొండ మాత్రం ఒకప్పుడుగా కాకుండా అసలు మొత్తం మారిపోయింది. నల్గొండ ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే కాలేజ్ అంటే గౌట్ కాలేజ్. ఇది పాలిటెక్నిక్ ఇక్కడనే ఉండే. ఇప్పుడు ఐడి టవర్స్ అని పెట్టారు, అది బ్యాక్ సైడ్ ఉందేమో. ఆ కాలేజ్ గురించి చెప్పాలంటే అసలు నాకు మంచిగా అనిపిస్తుంది. మా కాలేజ్ నాకు ఫస్ట్ నల్గొండలో ఇష్టం అంటే మా కాలేజ్, తర్వాత అదే. ఇగో నల్గొండ నేను మారిపోయిందని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ ఇదే. ఏంటంటే ఫస్ట్ నేను అసలు మా కాలేజ్ దాటి కొంచెం ముందు పోయిన తర్వాత ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే వీటి కాలనీ. నేను ఇక్కడ దాకా వచ్చేసిన మర్చిపోయి. అంటే బ్యాకే ఉంటుంది మా కాలేజ్. అసలు అంత చేంజ్ అయిపోయింది ఒకటేసారి. నేను అంటే చూసుకోకుండా వెళ్ళిపోయాను అన్నట్టు, అంత చేంజ్ అయిపోయింది. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇట్నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మా కాలేజ్ రోడ్కి అయితే వచ్చేసిన. ఇక్కడనే ఉంటుంది మా కాలేజ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. మా కాలేజీని డైరెక్ట్ చూడనీకి లేదు, ఎందుకంటే ముందు వెనక అన్ని బిల్డింగ్లే. ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడు, అదే మా కాలేజ్. మళ్ళీ ముందు నుంచి వచ్చినాక మళ్ళీ మా ఓల్డ్ క్యాంపస్, అంటే ఇది బాయ్స్కి క్యాంపస్. ఈ క్యాంపస్ దగ్గరికి అయితే వచ్చినాం. మా క్యాంపస్ని చూసిన తర్వాత నాకైతే బాధ అనిపించింది. ఈ మా క్యాంపస్ నుంచి వెళ్ళి ఈ గల్లీలోకి వచ్చినాక ఇటు నుంచి కూడా మా కాలేజ్ చూడవచ్చు. అంటే అప్పుడు మీ ఇటు నుంచి వస్తుండే మా ఓల్డ్ క్యాంపస్లకి. ఈ కాలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, ఈ గేట్ నుంచి వెళ్ళి ఇది బాయ్స్ది ఓల్డ్ క్యాంపస్. ఇది ఇటు నుంచి వెళ్ళి అని చెప్పేసి అప్పుడు మొత్తం ఇక్కడనే ఉంటుండే మేము. బాయ్స్ అంతా ఓన్లీ బాయ్సే ఇక్కడ.
ఫస్ట్ ఇయర్ ఓల్డ్ ఓల్డ్ క్యాంపస్ ఇది. అసలు ఇప్పుడు ఎట్లయిందంటే దీన్ని మొత్తం వదిలేసారు. అసలు చాలా ఘోరంగా అయిపోయింది. చూడలేకపోయినా నేను అసలు. ఆ, అప్పుడు లోపల మంచిగా కూర్చుంటుండే. టెక్నికల్ ఇవన్నీ క్లాస్ రూమ్స్ అవి. ఆ, మొత్తం చాలా అంటే చాలా ఇదైపోయింది. ఆ, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఒకేసారి అందరూ ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిన కొంతమందికి ఆపుకోలేక. టెక్నిషియలీ పైన హాస్టల్ ఉంటుంది గర్ల్స్ది. అప్పుడు ఇక్కడి నుంచి అందరూ నిల్చొని మరీ చూస్తుండే గర్ల్స్ని. అట్లా ఉంటుండే బాయ్స్. సరే ఓకే, అవన్నీ కాలేజ్ టాప్ సీక్రెట్లు. అవన్నీ ఇక్కడ మాట్లాడతాం, కరెక్ట్ కాదు. ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇక్కడి నుంచి అలా పోవాలి నల్గొండది మెయిన్ ట్రాక్. దాని అవతల పాలిటెక్నిక్ కాలేజ్. ఇందా చెప్పినా కదా, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. అసలు ఆ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి మీకు చెప్పలేదేమో. నాకు నవీన్ అనే ఒక ఫ్రెండ్ ఉండే. వాళ్ళ సిస్టర్ అప్పుడు అదే కాలేజ్లో చేస్తుండే. వాడు నేను ఎప్పుడు వాళ్ళ సిస్టర్ని కలవనికి పోయినప్పుడు వాడిని అన్న తీసుకొని పోతుండే. అక్కడ పోయినప్పుడల్లా వాళ్ళ కల్చరు, వాళ్ళు బయట ఉండే అక్కడ ఎన్విరాన్మెంట్ అసలు మంచిగా ఉంటుండే. మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజ్లో. ఇంకోటి వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు కూడా మేము పోతుండే. యాన్యువల్ డేస్ అవి అయినప్పుడు పోయినాం చాలాసార్లు. పోయి అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కలవడం రావడం పాలిటెక్నిక్ కాలేజ్లో. నాకు అప్పుడు అనిపించుండే నేను పాలిటెక్నిక్ చేసి ఉంటే బాగుండని ఆ కాలేజ్ చూసిన తర్వాత. అందుకే నాకు పాలిటెక్నిక్ కాలేజ్ అంటే కొంచెం పర్సనల్గా ఇష్టం అప్పటి నుంచి. అప్పుడు అంటే మామూలుగా మాకు అవుటింగ్ ఇచ్చినప్పుడు ఇట్లనే నడుచుకుంటూ పోతుండే. అప్పుడు ఇట్లా లేదు రోడ్డు, జస్ట్ చిన్న రోడ్డు. అది అయితే ఇంతే ఉంటుండే రోడ్డు. ఇంకా మరీ అంత దారంగా కూడా లేదు రోడ్డు, బాగానే ఉంటుండే. కానీ అంతా ఉన్నట్టుండే ఒకటేసారి ఇంత మంచిగా అయిపోయేసరికి అసలు నాకు నల్గొండకు వచ్చినట్టు లేదు, వేరే ఎక్కడికో పోయిన ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఉంటుండే, అవన్నీ తీసేసిరు, అసలు ఏం లేవు. ఇక్కడ బేకరీస్ అవి ఉంటుండే. అయితే ఇంత ముందుకైతే మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏది లేకుంటుండే. ఈ చౌరాసా నుంచి రైట్కి పోతే ఎన్జీ కాలేజ్ ఇది. గౌట్ ఎన్జీ కాలేజ్. గ్రౌండ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. దగ్గర దగ్గర అన్ని పెద్ద పెద్ద గేమ్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్లో జరిగినప్పుడు ఈ గ్రౌండ్లోనే పెడతారు. నేను ఆ రోజు పోయిన రోజు చాలామంది క్రికెట్ ఆడుతున్నారు. నాకైతే బండి ఆడ పెట్టి కొద్దిసేపు పోయి క్రికెట్ ఆడాలనిపించింది. అట్లా అనిపించింది. వైబ్ అట్లుండే. ఈవినింగ్ వైబ్లో మంచిగా అందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇది ఎన్జీ కాలేజ్. ఎన్జీ కాలేజ్ అంటారు దీన్ని, నల్గొండ. ఎన్జీ కాలేజ్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఒక ఎమోషనే. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది ఎన్జీ కాలేజ్లో ఎంతోమంది ఎన్జీ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. చలో ఎన్జీ కాలేజ్ దాటి మనం ముందు పోతుంటే ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్, మసీదు ఇక్కడ చాలా ఉంటాయి. మన కొంచెం ముందు కోసం మటుకు ఇదే మన నల్గొండ క్లాక్ టవర్ మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే నల్గొండ క్లాక్ టవర్. ఒకప్పుడు ఇక్కడ సాదా సీదా ఉండే, ఇప్పుడు మాత్రం గట్టిగా చేశారు, మంచి పకడ్బందీ చేశారు. ఇటు నుంచి మనం ముందుకు వస్తే ఇటు నుంచి జస్ట్ మనం లోపల లెఫ్ట్ తీసుకొని ఫస్ట్ రైట్ తీసుకొని ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, ఇక్కడ బండి పెట్టేసుకొని ఆగినామంటే. సో చూసిరా గైస్, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఒక చిన్న ఉంది తీస్తుందా, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఒకసారి జూమ్ తీస్తా. అక్కడికి. సో చూద్దాం ఇక్కడ కింద నుంచి వెళ్ళి అక్కడ దాకా అసలు పోతామా పోమా. చలో ఎక్కుదా. ప్రజెంట్ అయితే మనం నల్గొండ ఉర్సుగుట్ట కిందనైతే ఉన్నాం. కింద చూసిరు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ చూడు నమాజ్ చేస్తున్నారు వాళ్ళు. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన చూడండి. అక్కడ వాటర్ ఉన్నాయి, తాగిన నేను కిందనే తాగిన వాటర్, బాగున్నాయి వాటర్ కూడా. ఇటు నుంచి వెళ్ళి సీదా ఇక పైకి వెళ్ళిపోయినామంటే ఇక పైకి అయితే స్టార్ట్ అవుతున్నా. చలో ఇప్పుడైతే మనం ఉరుసుగుట్ట అయితే ఎక్కుతున్నాం. ఇంకా పైకి ఉంది ఇది.
వాళ్ళు చూడు, మనం ఎక్కడ కష్టం రా అంటే చిన్న పాపను తీసుకొని వచ్చి సాహసం చేస్తారు. యూట్యూబ్ చేస్తుంటా నేను, యూట్యూబ్. ఓ లేరా పైన? అచ్చా చిన్న పాప గ్రేట్, అసలు మీ పాప గ్రేట్. అదే చలో సుత్తివేలు పద, మన ప్రయాణాన్ని వంట సాగిద్దాం. వీధానికే అలసిపోతే ఇలా అంటే లాంగ్ టైం కదా, గుట్టలు కొండలు ఎక్కకి చాలా రోజులు అవుతుంది. సో అందుకే అమ్మా ఇంకెంత దూరం ఉంది భయ్యా? సగం దూరం వచ్చినాం, ఇంకెంత దూరం ఉందో కూడా వాళ్ళు తెలియదు. అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. హ్యాండ్ అయితే ఫుల్ చెమటలు. ఇక్కడ మెట్లు కూడా అయిపోయినాయి, అక్కడితోటి లాస్ట్. చూడాలి. ఇక్కడ వచ్చే కూర్చుంటిగా అవుతలేరా? కొద్దిసేపు అక్కడ ఆగి స్టార్ట్ అయినా. అసలు ఎట్లా అంటే నాకు అసలు ఓపిక కూడా లేదు. ఇందాక అసలు ఏమైనా తిని ఎక్కాల్సింది, డైరెక్ట్ ఇంటికాడ తిని మధ్యలో ఏం తినకుండా వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి సీదా పైకి వచ్చేసరికి నాకు అప్పుడు అనిపించింది ఏమన్నా తినేసి రావాలని. సరే ఏంట్రా ఇది? జెంట్స్, అరే వాష్రూమ్లా. ఫైనల్గా అయితే వచ్చేసినాం పైకి. ఇక్కడ చెప్పులు ఎక్కడికి కావాలో తెలియదు, ఎందుకన్నా సరే బయటికి తినే పెట్టదు. అల్లా చూసారా ఎట్లుందా? లోపలికి వెళ్దాం ఒకసారి. చూసారా ఎట్లుందో లోపల? ఓ వీడియో లేదు. లోపల ఒక బాయ్ ఉండడు, వీడియో తీయొద్దని చెప్పిండు, ఇక్కడ తీయొద్దు అది అని చెప్పిండు. సరే చేసేది సైలెంట్గా అయితే వచ్చేసినాం. మన ఉద్దేశం ఒకటే, ఎక్కడెక్కడి నుంచో రావాలి చేయాలి అని అనుకుంటారు చాలామంది. వీలు కాదు. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. సరే అదే మన ముఖ్యమైన ఉద్దేశం. తర్వాత అక్కడ దేవుని ప్రేయర్ చేసుకొని ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయినా. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, ఇక నేనే తీయలే, ఇక సరే ఎందుకు లేదు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి. సో నేనైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నా. చలో హైదరాబాద్. నాకు ట్రావెలింగ్లో ఒకటి అలవాటు చిన్నప్పటి నుంచి. నాకు జస్ట్ ప్లేస్ నచ్చితే చాలు. అక్కడ హోటల్ ఉన్నా ఏదున్నా టేస్ట్ ఎట్లుందన్నది పక్క పెడితే, ప్లేస్ నచ్చితే అక్కడ ఆగుతా, ఏదన్నా ఒకటి తినేస్తా. ఆ రోజు కూడా ఒక ప్లేస్లో ఆగి వడ తిన్నా. యాక్చువల్గా డిన్నర్ చేద్దాం అనుకున్నా, టైం ఇంకా డిన్నర్ టైం కాలే. ఈ టైంలో అసలు ఏం తింటాం అదే అని చెప్పేసి ఆలోచిస్తే ఇదే బెటర్ అనిపించింది. వడ తీసుకొని అయితే తినేసి
టేస్ట్ మాత్రం బాగుంది అక్కడ. ఆ ప్లేస్ వచ్చేసి ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే జస్ట్ హైదరాబాద్లో ఉన్నాడు అంతే, దానికంటే ఒక ప్లేస్ చెప్పలే, పేరు చెప్పలే. నాకు కూడా అంత ఐడియా లేదు చెప్పామంటే. ఇక మళ్ళీ స్టార్ట్ అయినా మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ వర్షం వచ్చింది. సో చూసిరుగా గైస్, మొత్తం మీద మన నల్గొండ రైడ్ అయితే ఇట్లా అయిపోయింది. మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి స్వర్ణగిరి ఉంది, అంటే మన హైదరాబాద్ స్వర్ణగిరి. స్వర్ణగిరి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో అందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి, స్వర్ణగిరి కూడా వెళ్దాం.